హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, మనం ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేసే పిండి అయితే మిక్స్ కలుపుతున్నాం. ఇది జొన్న పిండి, రాగి పిండి రెండు కలిపి ఫ్రెండ్స్. బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు, కానీ మాకు షుగర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి బియ్యం పిండి వేయట్లేదు. ఇందులో ఇది వచ్చి పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు మిక్సీకి వేసింది. కొత్తిమీర చూడండి, మన చెట్లలో అది కోసుకొచ్చాను. సూపర్ స్మెల్ ఉంది ఫ్రెండ్స్. కరివేపాకు మన చెట్లోదే. ఇంకా ఆనియన్స్. ఇది వచ్చి సొరకాయ తురుము, ఒక కాయ అంతా తురిమేసాం ఫ్రెండ్స్. ఇది ఏమవుతుందంటే సండే కదా, మేము కొంచెం ఫ్రీగా ఉన్నాం. ఈరోజు ఇది కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, 2-3 డేస్ నైట్ మాకు రొట్టెలు చేయిస్తారు పిల్లలు. పిండి ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు. అసలు ఈ సొరకాయ తురుముతోనే మనకు ఒక్కోసారి పిండి అంతా కలిసిపోతుంది. ఇంకా ఇవి కాకుండా నువ్వులు ఫ్రెండ్స్, నువ్వులు జీలకర్ర వేసాను. ఇంకేం కాదులే ఉండేది. జీలకర్ర, నువ్వులు, చిలకాయ పప్పులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కొంచెం ఎక్కువే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, సగము ఈ నీళ్ళతోనే సరిపోయినాయి కదా. ఈ దీంట్లో మొత్తం వస్తుంది కదా వాటర్ సొరకాయలో. ఫస్ట్ ఆ వాటర్ అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఇవి వచ్చి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అన్నమాట. చల్ల నీళ్ళతో రొట్టె అంత స్మూత్గా రాదు. కొంచెం గోరువెచ్చ కాంచుకున్న నీళ్ళతో కలుపుకోవాలి. అది అయిపోయినట్టు పక్కన కాదు, నా ప్యాక్స్ మళ్ళీ ఏం కాదులే, ఇంకా అయిపోయింది. వస్తుంది 150. చూడండి, ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్దిగా మనకు ఎన్ని అవసరమో అన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పడతాయి. కాకపోతే నాకు రొట్టెలు మామూలు చాలామంది గుడ్డ మీద అట్లా ఉట్టి పిండి మీద అట్లా చేస్తారు కదా, అలా రాదు ఫ్రెండ్స్. పెనంకి కొద్దిగా ఆయిల్ రాసేసి పెనంలోనే తట్టేస్తాం. మా కోడలు కూడా అదే నేర్పించే, ఆమె కూడా అలాగే చేసేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మిక్స్ అయితే తయారైపోయి చూడండి. మనము ఎంత బాగా మిక్స్ కలుపుకుంటామో మనకు రొట్టె కూడా అంత మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇది మిక్స్ గట్టిగా ఉన్నా స్ప్రెడ్ చేయడం కష్టము, కలపడం. ఈ మాత్రం ఉంటే చాలు, అంత మెత్తగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. ఇది మనము ఇంకా ఇంకొంచెం మెత్తగా అయితే కలుపుకోవచ్చు, కానీ మనము ఇంకా 2 రోజులు ఎత్తి పెడతాము కాబట్టి ఫ్రిడ్జ్లో ఇది ఇంకా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ సొరకాయ. సో ఇంకొంచెం మెత్తగా కలిపామనుకోండి నీళ్ళు అయిపోతుంది పిండి. మళ్ళీ మనం పిండి కలుపుకోవాలి. అందుకని ఈ మాత్రం ఇట్లా చేయబడితే ఇట్లా ఈ మాత్రం ఉన్నిందనుకోండి. ఇప్పుడు దీంట్లో తలా ఒక రొట్టె అన్నా, మేము ఒక 6 మంది, మా మద్దల కూతురు వచ్చింది, 7 మంది ఉన్నాం ఫ్రెండ్స్. ఒక 5 రొట్టెలు అయితే చేయాలి. ఇది కొద్దిగా మిగిలితే ఎత్తిపెట్టి అంతే. చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను.